సో మోస్ట్ సక్సెస్ఫుల్ యాక్టర్గా చాలా సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేస్తూ వెళ్తున్నారు. సో ఇది కూడా ఆల్రెడీ సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇది ఇంకొక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ నీ అకౌంట్లో ఉన్న అండ్ ఆల్ ద బెస్ట్. అలాగే స్టేజ్ మీద చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. ధనరాజ్ అండ్ బబ్లు అండ్ చిత్రసేన అందరు నాకు తెలిసిన వాళ్ళే. సో అలాగే టీమ్ టెక్నీషియన్స్ అందరికీ, కమల్ గారు అండ్ అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తాను. ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. అలాగే టీంలో ఇక్కడికి రాని వాళ్ళ ఆర్టిస్టులకు కూడా నా బెస్ట్ విషెస్ చెప్తూ, అలాగే మా ఆలి అన్న సో అడ్వాన్స్ ఇస్తారా? పరిస్థితి ఏంటి? పర్స్ ఏదో అడ్వాన్స్ అన్న హీరోగా అడ్వాన్స్ ఇస్తానన్నారు కదా అలీ గారు, మళ్ళీ పెట్టేశారేంటి లోపల పర్స్? మీరు రండి ఇండియన్ కరెన్సీ ఇస్తే డాలర్స్ రేపు పొద్దున్న అది డౌట్గా ఉంది. నేను ట్రంప్ని ఇస్తాను. ఓ డాలర్స్ తో లాక్ చేశారన్నమాట. ఇప్పుడు అన్న హీరో ఫ్రెండ్గా కూడా ప్లీజ్, హీరో ఫ్రెండ్గా కూడా అన్న ప్లీజ్ ప్లీజ్ మీరు మాటిస్తే ఇస్తారు అన్న, అలాంటిది లేదా? అంటే నెక్స్ట్ ఆ ఫంక్షన్ యాంకర్గా కూడా అన్న హీరో ఫ్రెండ్, డాన్స్ మాస్టర్ హీరో ఫ్రెండ్ కొడుకు కూడా అలీ గారు. నేను ఇది హీరోగా తీసుకోలేదు, సో డైరెక్టర్గా తీసుకున్నాను. ఓకే, ఎనీ టైం. సో మీ ట్రంప్ డాలర్కి ఒక సినిమా చేసేస్తా పోండి. సూపర్. అండ్ థ్యాంక్ యూ. శివాజీ అన్న చెప్పినట్టు నాకు నన్ను క్యారీ చేయడం నాకు చాలా ఇష్టం. బట్ హీరోగా అనేది నేను అసలు నాకు ఆలోచన లేదు. నా సినిమాలో హీరోలే నాకు డెమిగాడ్స్ లాగా, వాళ్ళని నేను ప్రేమిస్తూ వాళ్ళని నేను సూపర్ స్టార్స్ లాగా చూపించడం నాకు ఇష్టం. సో అలాగే కంటిన్యూ అవుతాను. సో కాబట్టి థ్యాంక్ యూ శివాజీ అన్న ఫర్ యువర్ లవ్. అండ్ అలాగే ఈ సినిమాలో మిగతా టెక్నీషియన్స్ అందరికీ విషెస్ చెప్తూ, అలాగే ముఖ్యంగా లయ గారి గురించి చెప్పాలి. సో ఎంతో గొప్ప సినిమాలు చేసింది ఆవిడ ఒకప్పుడు. సో ఎన్నో నంది అవార్డ్స్ తీసుకున్నారు. ఒక వెరీ 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 టాలెంటెడ్ యాక్ట్రెస్, మన తెలుగు అమ్మాయి. సో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి మళ్ళీ ఒక సెకండ్ ఇన్నింగ్స్ లాగా తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చారు. సో ఆవిడకి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. మంచి మంచి ఫిల్మ్స్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఆవిడకున్న అండ్ ఒక ఓల్డ్ ఇమేజ్ ఒకటి ఉంది కదా, లయ గారు అంటే చాలా సాఫ్ట్, చాలా స్వీట్గా ఉంటారని చూస్తే నాకు ఒక నిమిషం భయం వేసింది. కత్తి పెట్టుకొని ఎలక్ట్రిక్ షాకులు పెడుతుంది, మర్డర్లు చేస్తుంది, ఇదేదో పెద్ద క్రిమినల్ ఫ్యామిలీ లాగా ఉంది. సో అక్కడే ఒక ఆర్టిస్ట్కున్న ఇమేజ్ని బ్రేక్ చేసి రైటింగ్ చేయడమే ఒక సూపర్ థాట్. అది సుధీర్, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ.